మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ బాంబుల మూతతో దద్దరిల్లిపోయింది. ఇరాన్లోని అణుస్థావరాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన 6 ప్రముఖ అణ్వస్త్ర శాస్త్రజ్ఞులు మరణించారు. ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. ఇరాన్ బలగాలు మిలిటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది. టెహ్రాన్లోని నాటన్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ కేంద్రంతో పాటు పలు మిలిటరీ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రభుత్వం సమర్థించుకుంది. ఇరాన్ అణ్వస్త్రాలను సేకరించకుండా నిరోధించేందుకే ముందస్తు చర్యగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ పై జరిగిన దాడుల్లో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ వద్ద 15 అణుబాంబులకు కావలసినంత శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే ప్రపంచ దేశాలను టార్గెట్ చేసే ఉద్దేశంతో ఇరాన్ త్వరితగతిన అణ్వాయుధాలను రూపొందిస్తోందని, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఇరాన్ పై దాడి చేయటం తప్ప మరో అవకాశం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టుల్లో ఫోరోదున్ అబ్బాసీ ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మాజీ అధిపతిగా ఉన్నారు. అలాగే పార్లమెంటు సభ్యుడు కూడా. మహమ్మద్ మెహాదీ టెహ్రాన్చి అనే సైంటిస్ట్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. షాషిద్ బెహిస్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.